నమస్కారం అందరికీ. శుభం భూయాత్. సనాతన ధర్మంలో మనకు ఋషులు తెలియజేసిన ఈ యొక్క కొన్ని సూక్ష్మమైన ధర్మాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అందులో మొట్టమొదటిది సత్యం వధ. అంటే ఈ కలియుగంలో భగవత్ కృపకు ఎలాగైతే భగవన్ నామస్మరణ ముఖ్యమో అలాగునే మాట ఇస్తే దానికి కట్టుబడ్డం, అంటే సత్యానికి కట్టుబడ్డం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందువల్ల ఏం చెప్పారు పెద్దలు, సత్యాన్నే చెప్పండి, ఆ సత్యం కూడా ప్రియంగా ఉన్నప్పుడే చెప్పండి, ఎంత ప్రియంగా ఉన్నా కూడా అసత్యం మాత్రం చెప్పకండి. ఇది అత్యంత సనాతనమైన ధర్మంగా పెద్దవాళ్ళు తెలియజేశారు. అలాగే తృప్తి లేనటువంటి పరిస్థితి కొద్దిమందికి ఉంటుందన్నమాట. అది మనం ఎంత ఇచ్చినా కూడా తృప్తి పడినటువంటి విషయం అన్నమాట. ఇది అందులో ఎవరెవరు ఉంటారా అంటే ప్రధానంగా ఇది నేను చెప్పడం కాదు, ఋషివాక్యం అన్నమాట. ఇది మొట్టమొదటి ఏంటంటే ప్రపంచంలో భరించలేనటువంటివి. ఒకటి అల్లుళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకి తృప్తి ఉండదంట, ఇంకా తీసుకుంటూనే ఉంటుంటారట. రెండవది ఉదరము, అంటే పొట్ట. ఈ పొట్టలోకి ఎంత వేసినా కూడా అది జీతమైపోయి ఇంకా 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 కావాలా అని అడుగుతూనే ఉంటుంది అది. తర్వాత భార్య, తృప్తి అనేది ఉండదన్నమాట. ఇది కొనుక్కుంటే మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటూ ఉంటుంది. అలాగ భార్య తాలూకా క్యారెక్టర్ ఉంటుంది. అట్లాగే అగ్నిలో ఎంత వేసినా కూడా దహించుకుపోతూనే ఉంటుంది, దానికి నాన్ స్టాప్ అన్నమాట అది. అట్లాగే నీటి చలం అంటే గుంటలోంచి నీరు ఎత్తుతా అంటే అది వస్తూనే ఉంటుంది. ఇవి ఎంత ఇచ్చినా ఎంత దాచుకున్నా కూడా తృప్తి లేనిగా పెద్దవాళ్ళు తెలియజేశారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. తర్వాత చీమలు సంపాదించినటువంటి ధాన్యాన్ని, తేనెటీగలు దాచిపెట్టిన తేనెను, పిసినారి కూడబెట్టిన డబ్బును ఖచ్చితంగా హరించివేయబడుతుంది. అంటే ఇంకొకరు దాన్ని తీసుకునేసి ఉపయోగించుకుంటారు. ఈ మూడు కూడా ఎప్పటికీ నిలువదు అని దాని పరమార్థం. తర్వాత ఏం చెప్పాడు, పప్పు లేని భోజనం, ధూపం లేని పూజ, దీపం లేని ఇల్లు, రూపం లేని యవ్వనం, ఇవన్నీ కూడా వృధా, అంటే పనికిరాదు, వేస్ట్, అది దాని అర్థం. అలాగే ఎవరి సంపాదన శ్రేయస్కరం, లాభదాయకం. అందులో మొట్టమొదటి ఏంటంటే తాను కష్టపడి సంపాదించిన ధనము ఉత్తమమైనదిగా చెప్పబడింది. తర్వాత పిత్రార్జితం, పెద్దవాళ్ళు కూడబెట్టిన డబ్బును అనుభవించడం అనమాట, అది వచ్చేసి మధ్యమమైంది. తర్వాత సోదరు ద్వారా పొందేటువంటి డబ్బు, అది అధమం. అత్యంత చివరిది భార్య సంపాదన ద్వారా బతకడం అనేది అధమము అని చెప్పారు పెద్దవాళ్ళు. కాబట్టి అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొకటి, విద్యను క్షణక్షణం, డబ్బును క్షణక్షణం సంపాదిస్తూ ఉండాలి. క్షణం వృధా అయినా విద్య లేదు, క్షణాన్ని వ్యర్థం చేసిన ధనం లేదు, రాదు. అట్లాగే అత్యంత గోప్యమైన రహస్యమైన విషయాలు కొన్నిటిని దాచిపెట్టాలి. బుద్ధిమంతులు తెలివైన వాళ్ళు మాత్రమే దీన్ని అమలులో పెడతారు. అదేంటి అంటే మొట్టమొదట తన ఆయుష్ని చెప్పకూడదు, రెండవది ధనాన్ని సంపాదన చెప్పకూడదు, గృహంలో ఉండేటువంటి కలహాలు, కొట్లాటలు, ఇతర కల్మషాలు ఇవన్నీ కూడా తెలియజేయకూడదు. మంత్రం, ఎవరైతే ఉపదేశం చేశారో మంత్రం దాన్ని కూడా తెలియజేయకూడదు. తాను చేసిన దానాన్ని తెలియపరచకూడదు. తనకు కలిగిన అవమానాలని తెలియజేయకూడదు. సంభోగాన్ని కూడా తెలియజేయకూడదు. వీటిని బుద్ధిమంతుల వారు ఎవరికి కూడా తెలియజేయకూడదు అంటుంది శాస్త్రం, అంటే సనాతన ధర్మం. కాబట్టి జాగ్రత్తగా అనుష్ఠానంలో ఉండండి పెద్ద విషయాన్ని కూడా. వంచకుల లక్షణాలు ఎలా ఉంటుందని తెలియజేశారు ఋషులు. నయవంచకులు పైకి మాత్రం చాలా తేనెవాగా మాట్లాడతారు, లోపలంతా కుట్రలే కుతంత్రాలు. అలాంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటుందంటే ముఖం పద్మంలా ఉంటుంది, వికసిస్తూ ఉంటుందన్నమాట. మాటలు చందనంగా చల్లగా ఉంటాయి అన్నమాట. మనసేమో కత్తెరలాగా ఉంటుంది, ఎంతో వినయంగా ఉంటుంది ప్రవర్తన. ఇది వంచకుల లక్షణాలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలాంటి వాళ్ళతో మనము స్నేహాన్ని చేసుకొని ఉండవాలి. తస్మాత్ జాగ్రత్త. అలాగే దాత దరిద్రుడవడం, లోబి ధనవంతుడైపోవడం, పాపి దీర్ఘాయుగా జీవించడం, పుణ్యాత్ముడు అల్పాయుష్కుడుగా వెళ్ళిపోవడం, నీచ కులస్థుడు రాజు కావడం,
ఉన్నత కులంలో పుట్టినవాడు సేవా వృత్తిని స్వీకరించడం ఇవి కూడా కలియుగ లక్షణాలు అని వేద ప్రమాణం తెలియజేసింది. శుభమస్తు.